అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. The task of liberating India is ours and ours alone. That responsibility we shall not cast on anybody else, because that would be against our national honor. On this historic day, when India takes her place as a free and independent dominion in the British Commonwealth of Nations, at the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన దేశంలో గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్రోద్యమ రోజుల్లో ఆయన పిలుపు మేరకు వేలాది మంది యువకులు, మహిళలు కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరారు. కటక్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో 23 జనవరి 1897లో ఆయన జన్మించారు. తండ్రి కోరికపై ఐసీఎస్ చదవటానికి సుభాష్ ఇంగ్లాండ్ వెళ్లాడు. ఆ పరీక్షలో విశ్వవిద్యాలయంలో 4వ స్థానంలో నిలిచాడు. కానీ అతనికి బ్రిటిష్ పాలకులకు సేవ చెయ్యాలనే కోరిక లేదు. సుభాష్ తల్లి ప్రభావతి హిందుత్వాన్ని, దేశాన్ని ప్రేమించే మహిళ. ఆమె అతనికి 1857 నాటి యుద్ధం, వివేకానంద వంటి గొప్ప వ్యక్తుల కథలను చెప్పేది. దీంతో సుభాష్ మదిలో దేశం కోసం ఏదైనా చెయ్యాలనే భావం బలంగా కలిగింది. బెంగాల్ స్వాతంత్ర సమర యోధుడు దేశబంధు చిత్తరంజన్ దాస్ అభ్యర్థన మేరకు భారతదేశానికి వచ్చి కాంగ్రెస్ లో చేరాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ లో గాంధీజీ, నెహ్రూలను పొగడేవారు. గాంధీ సూచనల మేరకు సుభాష్ బాబు అనేక ఉద్యమాల్లో పాల్గొని 12 సార్లు జైలుకు వెళ్లాడు. జాతీయ సమావేశంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక గాంధీజీతో ఆయనకు కొన్ని విభేదాలు వచ్చాయి. ప్రేమ, అహింస ద్వారా స్వాతంత్ర ఉద్యమం జరగాలని గాంధీజీ కోరుకున్నారు. కానీ సుభాష్ విప్లవ మార్గాలను అవలంబించాలనుకున్నారు. సుభాష్ పై యువత ఎక్కువ ప్రేమ చూపేది. తరువాత త్రిపురలో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సుభాష్ మళ్లీ అధ్యక్షుడు అవ్వాలనుకున్నారు. కానీ పట్టాభి సీతారామయ్యను గాంధీజీ రంగంలోకి దించారు. ఈ ఎన్నికల్లోనూ సుభాష్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇది గాంధీ హృదయాన్ని చాలా బాధించింది. తరువాత సుభాష్ ఏ కార్యక్రమం చేపట్టాలనుకున్నా గాంధీ, నెహ్రూ వర్గం మద్దతు ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన సుభాష్ అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్ ను కూడా వీడారు. అనతి కాలంలోనే సంస్థ పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ ను మొదట జైలులో పెట్టి ఆపై గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే సుభాష్ అక్కడి నుంచి తప్పించుకుపోయారు. ఆ రోజుల్లో 2వ ప్రపంచ యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. సుభాష్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మిగతా దేశాల సహాయంతో భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ కమాండర్ పదవి నుండి అతను జై హింద్, చలో ఢిల్లీ అంటూ మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను వంటి నినాదాలు ఇచ్చాడు.